తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. 2025 కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ విషయాన్ని చెప్పడానికి గురువుగారు తయారుగా ఉన్నారు. మీరు కూడా సిద్ధమైపోండి. గురుగారు. కన్యా రాశి వారికి నేను సంతోషంగా చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే చాలా అవునా? బాగుంది. కార్య సౌఖ్యము అని చెప్తాం మనం. ఓకే. అంటే సాధారణంగా ఏ పనైనా సరే కొంచెం కష్టతరంగా జరుగుతుంది, ఎవరికైనా సరే కొంచెమైనా కష్టపడాలి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కార్య సౌఖ్యంగా మనకు కనబడుతోంది. అంటే సులభతరంగా పనులు అవుతాయి. సులభతరంగా పనులు ఎప్పుడు అవుతాయి? ఏ రంగం వారికి, అన్ని రంగాలకి కలిపి చెప్తున్నాను నేను. సులభతరంగా ఎప్పుడు పనులు అవుతాయి అంటే ప్రణాళిక కరెక్ట్గా ఉన్నప్పుడు అవుతాయి, సిద్ధంగా ఉన్నప్పుడు అవుతాయి. అన్నీ సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాం అనుకోండి, సులభంగా పని అయిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మీరు ఫిబ్రవరి కల్లా రివిజన్ కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. మీరు అంటే ఒక నెల రోజుల ముందే రెడీగా ఉండండి. మీ పరీక్షలకు సంబంధించి సిద్ధంగా ఉండండి. మంచి విజయాలు మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ కూడా ఊహించని విజయాలు. 80%లో మీరుంటే 95% మార్కులు వస్తాయి మీకు. సులభతరంగా అవుతుంది. అలాగే సులభతరం అంటే అదృష్టం కూడా కలిసి రావడం. ఇక్కడ 5 గ్రహాలు మనకు మీనరాశిలో గురుని యొక్క స్థానంలో. ఎట్లా అంటే మీరు ఏదైతే రావు ఎగ్జామ్లో అనుకుంటారో అవి తప్పనిసరిగా వస్తాయి, ఈజీగా ఉంటాయి, అవి మీరు చక్కగా ప్రజెంట్ చేయవచ్చు. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ప్రవేశం లభిస్తుంది. అంటే చాలా కాలం నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదని ఇంట్లో వాళ్ళతో మాటలు పడి, బయట వాళ్ళతో, స్నేహితులతో ఎన్నో రకాలైనటువంటి అపవాదాలు, అవమానాలు గురైన వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాల తర్వాత కన్యారాశి వారికి సంబంధించి మీరు కోరుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం పొందుతారు. అలాగే ప్రభుత్వ పరంగా మంచి మంచి ఉద్యోగాలు పొందుతారు. అలాగే ప్రభుత్వ పరంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, అంటే కాంట్రాక్టర్లు కానివ్వండి, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు కొన్ని అంటే వీళ్ళు వేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్కి కూడా టెండర్లు పిలుస్తూ ఉంటారు. అటువంటి వ్యాపారస్తులకు సంబంధించి అందరికీ కూడా శుభ ఫలితాలు పొందుతాయి. చేతికి సరైన సమయానికి ధనం మీ చేతికి చేరుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తవుతాయి. ఇక మిగిలిన అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారానికి సంబంధించి చేతికి అందవలసిన డబ్బు సరైన సమయానికి సుఖంగా చేరుతుంది. అలాగే ఇటు గృహస్థులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, ఈ సంవత్సరం కన్యారాశి వారందరూ కూడా తప్పనిసరిగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు. ధనవృద్ధి పెరుగుతుంది, ధనాన్ని నిల్వ చేసుకోవచ్చు. మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు పెట్టకుండా, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా మంచిగా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా ధనం నిల్వ చేసుకోవచ్చు. లిక్విడ్ క్యాష్ రూపంలో మీకు ఉంటుంది తప్పనిసరిగా. అలాగే ఎవరైతే బ్యాంకు రుణాలు తీసుకొని ఏదైనా కొందాము అన్న ఆలోచనలో ఉన్నారో మీరు సిద్ధంగా ఉండండి. మార్చి తర్వాత మీరు తప్పనిసరిగా ప్రణాళిక వేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు, అలాగే వాహనాలు కొనుక్కోవచ్చు. అన్నీ కూడా మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంటే మీకు రుణాలు బ్యాంకు నుంచి కానీ ఇతరత్ర రుణాలు కానీ సులభంగా పొంది ఇన్నాళ్ళు ఏదైనా రాని ఉన్నా కానీ మీరు పొందవచ్చు. అలాగే ఇక రాజకీయ రంగం వాళ్ళకు వచ్చేసరికి కొంచెం సులభంగా కనబడినప్పటికీ చేజారిపోయే అవకాశం కనబడుతుంది. అంటే తప్పనిసరిగా మీకే వస్తుంది అని మాట ఇచ్చే వాళ్ళు కూడా మాట దాటేయడానికి అవకాశం ఉంది. ఒక్క రాజకీయం అనే కాదు, ఏ రంగంలో అయినా సరే మీకు ఛాన్స్ ఇస్తాం అనడానికి అవకాశం ఉంటుంది కదా, అవి కొంచెం చేయి దాటిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనిషిని నమ్మాలి, ఇంకా వేరే వాళ్ళు నమ్మం. కానీ ఆ నమ్మే అతను కూడా
నిస్సంకోచంగా నిష్పక్షపాతంగా తప్పనిసరిగా మనకి చేస్తాడా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నమ్మినట్టయితే కనుక ఏదైతే మీరు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం సమసిపోకుండా తప్పనిసరిగా మీరు పొందవచ్చు రాజకీయంలో. ఇంకా స్త్రీలకు సంబంధించి ఆ, బంగారు నిల్వలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బంగారం రేటు కూడా బాగా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా స్త్రీలకు సంబంధించి ఎప్పటి నుంచో వస్తు రూపంలో కానివ్వండి, ఇతరత్ర రూపంలో బంగారాన్ని కొనుక్కుందాము, కొనిపెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఎక్కడో మూలన దాచిన ధనం కూడా బయటికి వస్తుంది. అంటే ఎవరో ఎప్పటి నుంచి ఇవ్వాలి మీకు, ఆ ధనాన్ని ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు, ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఈ సంవత్సరం మీరు దాచుకున్న ధనం ఎక్కడో గోప్యంగా దాచుకున్న ధనం, కనీసం మీ భర్త గారికి కూడా తెలియదు, అటువంటి ధనం ఏదైతే ఉందో అటువంటి ధనం బయటకు వస్తుంది. ఆ ధనాన్ని వెచ్చించి మీరు బంగారము, వస్తువులు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మే నెల తర్వాత జాగ్రత్త, అక్టోబర్ తర్వాత ఇంకా జాగ్రత్త. తప్పనిసరిగా శిరో సంబంధ వ్యాధులు వస్తాయి. తలనొప్పి రావడం, తలలో నరాల సంబంధించిన వ్యాధులు రావడం. కాబట్టి అంటే ఎక్కువగా ఆలోచించవద్దు, చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడకుండా బాగుంటుంది. అలాగే తప్పనిసరిగా పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి ప్రతి పనిలో కూడా. విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మీకంటే పెద్దవాళ్ళు అంటే ఉద్దేశం ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు ఆ రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అర్థం. ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల తప్పనిసరిగా మంచి అభివృద్ధిని పొందుతారు. ఇంకా చిట్ ఫండ్, ఫైనాన్సు, అలాగే షేర్ మార్కెట్ తదితర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు కనుక షేర్ మార్కెట్లో పెడితే జాగ్రత్తగా చూసుకొని, గురువుగారు పెట్టమన్నారని పెట్టి తర్వాత మీరు పెట్టమన్నారని అనద్దు. జాగ్రత్తగా చూసి మంచి కంపెనీస్లో పెడితే తప్పనిసరిగా ఒకటికి 10 రూపాయలు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదృష్టము అనే భావాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏదైతే అదృష్టం వరిస్తుందో దీని వెనక కొంత కష్టం కూడా తప్పకుండా ఉండడానికి అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళందరూ కూడా సులభంగా పని అవుతోందని చెప్పి ఏమరుపాటుతో ఉండవద్దు, జాగ్రత్తగా ఉండవలసిందే. ప్రతి విషయంలో శ్రద్ధగా ఉండవలసిందే. అశ్రద్ధ చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఎటువంటి అవరోధాలు, ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఒకటికి రెండు సార్లు ఆచితూచి వ్యవహరించడం, ఆచితూచి మాట్లాడటం, ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రణాళిక వేసుకోండి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. అలాగే ఈ యొక్క వీసా సంబంధించినటువంటి ఈ విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 2-3 నెలలు ఇబ్బంది పడతారు. నవంబర్ తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి విద్యా అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు నవంబర్ నుంచి బాగుంటాయి కన్యారాశి వాళ్ళకి. అయితే ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా ఈ సంవత్సరం ఈ యొక్క కన్యారాశి కూడా బుధుడి అధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, దత్త చరిత్ర పారాయణం, దత్తాత్రేయ దేవాలయాల దర్శనం, దత్త స్తుతి, దత్త స్తోత్రాలు పారాయణ చేయండి. తప్పనిసరిగా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. అలాగే అవకాశం ఉంటే హయగ్రీవ స్తోత్రాలని కూడా పఠించండి. హయగ్రీవ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో కన్యారాశి వారు ఈ సంవత్సరం ఎదురు లేకుండా, తిరుగు లేకుండా అభివృద్ధి పదంలో దూసుకుపోవచ్చు. కాబట్టి హయగ్రీవ స్వామిని కూడా ధ్యానం చేయండి. శుభం భూయాత్. అద్భుతంగా చెప్పారు గురుగారు. సో చూసిండ్రు కదా, మరి మీ అందరికీ కూడా గురువు చాలా ఇంపార్టెంట్ అంట. కాబట్టి గురువు గారికి బాగా పూజ చేయండి. అంతేకాకుండా గోల్డ్ బాగా కొనుక్కుంటారంట. ఇంకేం కావాలి? సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.